నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈహా టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. తంత్రజ్యోతిష్యం అనేటువంటి ఈ శీర్షికలో భాగంగా మనము ఎన్నో తాంత్రిక వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తాంత్రిక మాలను, ఒక తాంత్రికమైనటువంటి దైవికమైనటువంటి ఒక వస్తువును ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. ఇది దేవదారు మాల. దేవదారు అనేటువంటి చెట్లో నుంచి వచ్చినటువంటి చెక్కతో చేసినటువంటి పూసలతో అల్లినటువంటి మాల దేవదారు మాల. అంటే దేవదారు అద్భుతమైన సువాసనలు నిరంతరం ఇందులోంచి వస్తూ ఉంటాయి. దేవతలకు చాలా చాలా ఇష్టమైనది. దేవతలందరూ కూడా ఇష్టపడేటువంటి మాల అన్నమాట ఇది. ఇది మానవ మాత్రమే మనకు మన మెడలో ఉంటే అత్యద్భుతమైనటువంటి దైవశక్తి మీ సొంతం. ఎవరు వేసుకుంటే వాళ్ళకు. మనకు ఇప్పుడున్న సమాజంలో ఎన్నో వ్యతిరేకమైన ఆలోచనలు వాటంతట అవే కొన్ని వేలకు కుప్పలు తెప్పలుగా మన మనసులో వస్తూనే ఉంటాయి. నియంత్రించడం చాలా కష్టం. మనం తింటున్న ఆహారము, మనం పీలుస్తున్న గాలి, మనం తాగుతున్న నీరు ఇవన్నీ కూడా కలుషితమైనందువల్ల మనసు ఆటోమేటిక్గా కలుషితమయ్యి ఎన్నో మనకు వ్యతిరేకమైన ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. అంటే మన వ్యతిరేకమైన పనులు చేయకపోయినా కానీ ఆలోచనలు అయితే వాటిని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. ఆ మానసిక నియంత్రణ అనేది మనకు చాలా కష్టతరం అవుతుంది. మనం ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటే అది జరగదు అనిపించడము. ప్రతి ఒక్కదానికి మన మైండే మనకు ఇక్కడ ఒక లిటిల్ మైండ్ అని ఒకటి ఉంటుంది. అదన్నీ మనకు ఒక శత్రువులాగా మారుతున్నది. ఇది కాదు, అది జరగదు, ఇది రాదు అంటే నష్టాలే చెప్తూ ఉంటుంది అనమాట. అది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. భగవంతుని దగ్గర కూడా వెళ్ళి నమస్కారం చేసుకుంటా ఉంటే మనకు వ్యతిరేకంగా ఇక్కడ అది చెప్తూ ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఇది కానీ ఆ లిటిల్ మైండ్లో ఉన్నటువంటి ఆ వ్యతిరేక శక్తిని ఎలా నియంత్రించాలో చాలామందికి తెలియదు. ఇవి నేను చెప్తుంటే మీకు ఆ ఊహకు రావచ్చు నిజమేనేసి. ఈ దేవదారుమాల దేవతలకు దేవతాశక్తి సంపూర్ణంగా నిండి ఈ దేవదారుమాల మనం స్వీకరించడం వల్ల, వేసుకోవడం వల్ల మనకు ఈ మానసిక నియంత్రణ, శుభ్రమైన ఆలోచనలు రావడము, దైవానుకూలత పెరగడము, జాతక బలము పెరగడము. అంటే జాతకంలో ఏ గ్రహం వ్యతిరేకంగా ఉన్నా కూడా దైవబలాన్ని యాడ్ చేసుకోమని చెప్తూ ఉంటాం తంత్రజ్యోతిష్యంలో. ఈ దైవబలం పెరగాలంటే ఏం కావాలి? మనము తత్సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులు స్వీకరించాలి. ఇప్పుడు నేను మీకు ఇది ఇంతకుముందు వీడియోలో కరుంగలి గురించి, తర్వాత శంగరంగలి గురించి చెప్పాను. ఇప్పుడు దేవదారుమాల గురించి చెప్తున్నాను. అత్యంత సువాసనకరమైనటువంటిది. ఈ దేవదారుమాల యొక్క ప్రత్యేకత మీకు విన్నారు కదా. ఇప్పుడు ఈ మాల అంటేనే హారము. మనము దేవతలకు కూడా ఎన్నో మాలలు వేస్తూ ఉంటాం. పుష్పాల మాల, చందనమాల, అలాగే మనము ఎన్నో పత్రాలతో మాల వేస్తూ ఉంటాం. ఈ మాల అంటేనే కేతువు. నవగ్రహాల్లో కేతు అనే గ్రహానికి మాల చిహ్నంగా చెప్పబడుతుంది. అంటే కేతువు అంటే ఆటంకాలను ఇచ్చేటువంటి గ్రహము, అన్నీ ఆపేటువంటి గ్రహము. అటువంటి కేతువుకు సంబంధించిన హారాన్ని మనం భగవంతునికి వేయడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అంటే మనము ఒక మాలను స్వీకరించడం వల్ల ఆ కేతువు యొక్క అనుగ్రహాన్ని మనము పొందగలిగిన వారు అవుతాం. ఆ కేతు యొక్క ఆగ్రహాన్ని నిర్మూలించి సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుందన్నమాట. అంటే విజయానికి చిహ్నంగా ఒక మాలను మనం చెప్తాం. ఎవరైనా కూడా ఒక విజయాన్ని సాధిస్తే వాళ్ళకి వెంటనే పూలమాల ఒక హారాన్ని వేసే సత్కరిస్తారు. ఇది దేవదారు. ఈ దేవదారును మీరు వేసుకోవాలంటే కూడా మీకు అదృష్టం ఉండాలి. దేవదారు వృక్షాలు మనం వింటానే ఉంటాం. దాంతో వచ్చినటువంటి మాల మనకు సమీపంగా వచ్చిందంటే దైవశక్తి మన దగ్గరికి వచ్చినట్లే. వీటన్నిటిని ఎక్కడో ఫ్యాక్టరీలో తయారు చేసినవి ఏమీ కావు. సహజ సిద్ధంగా ఈ భూమి పుట్టిన మొదలుకొని ఉన్నటువంటివి అన్నమాట. ఈ తంత్రజ్యోతిషంలో భాగంగా వీలంత ఎక్కువ మందికి వారి యొక్క వ్యతిరేక శక్తులను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించేటువంటి మాలను మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఇది కావాలనుకున్న వాళ్ళు కింద ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని తెప్పించుకోవచ్చు. స్వస్తి.